నాడు భారత రాష్ట్ర సమితి కేసీఆర్ గారి నేనున్న ప్రభుత్వ సూచన సలహాలతోటి సిట్ అనే పేరుతోటి అక్రమ కేసులు బనాయించి ఆయన్ని ఆ రోజు విచారణకు వస్తారంటే దానికి బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు హరీష్ రావు గారు స్వచ్ఛందంగా తెలంగాణ రాష్ట్రం మొత్తం నిరసన తెలియజేయాలని పార్టీ పిలుపులో భాగంగా ఆ రోజు ఖమ్మం నగర అధ్యక్షుడైనటువంటి పగడాల నాగరాజు గారు ఇంకా సహచరులు ఉపేందర్ వెంకట్ నాటేటి కిరణ్ అందరూ కలిసి వేలాది మంది మోటార్ సైకిళ్లతో ర్యాలీ చేసి శాంతియుతంగా కేసీఆర్ గారిని అరెస్ట్ చేయడం అనేది తప్పుడు విధానం. ఆయన తప్పు చేసి ఉంటే ఎప్పుడో సుప్రీంకోర్టే సూచన ఇచ్చేది, సుప్రీంకోర్టే సిట్లు అలాంటి అక్రమ కేసులు ఏం లేవు అని తీర్పు ఇచ్చిన తర్వాత కాడ ప్రజలకు ఇచ్చిన 420 హామీలను వదిలిపెట్టి ఇక్కడ పాలన వదిలిపెట్టి పెన్షన్లు కావచ్చు, రైతు బంధు కావచ్చు, కరెంటు విషయం కావచ్చు, ఏదైనా పబ్లిక్ ఉపయోగపడే సామాజిక స్పృహ లేనటువంటి ప్రభుత్వం సిట్టు పేరుతోటి హరీష్ రావు గారిని పిలిచారు, కేటీఆర్ గారిని పిలిచారు, సంతోష్ రావుని పిలిచారు. వాళ్ళనే ఏం సమాధానం అధికారులు చెప్పలేకపోయారు. మహానుభావుడు జాతిపిత అయినటువంటి కేసీఆర్ గారిని పిలవటం, దానికి నిరసనగా ర్యాలీ చేస్తూ ఉంటే శాంతియుత ర్యాలీలో అనుకోకుండా ఆ రోజు పోలీసులు కార్యకర్తలంతా ప్రభుత్వ దృష్టిబొమ్మను తగలబెట్టడానికి వస్తే ఆ రోజు పోలీసులు అత్యుత్సాహంతో కొంతమంది చేసిన దానికి ఒక 10 మంది మీద కేసులు చేయటం జరిగింది. ఇటువంటి కేసులు ఎన్నైనా పోరాటానికి కొత్త కాదు. ఎప్పటి నుంచో తెలంగాణ ఉద్యమంలో పోరాడినటువంటి తెలంగాణ సైన్యం, బీఆర్ఎస్ సైన్యం ఎన్ని కుట్ర కేసులు పెట్టినా వాటిని ఛేదించి కోర్టుల ద్వారా పరిష్కారం వైపు పోయి భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్ర సమితి కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యేంత వరకు నిరంతర పోరాటం చేస్తామని మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజలకు తెలియజేస్తూ ఈరోజు ఉపేందర్ని, అదేవిధంగా వెంకట గారిని, పగడాల నాగరాజు గారిని ములాఖాతు పెట్టి మాట్లాడి రావడం జరుగుతుంది.